మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో వాజ్పేయి నగరంలో 22A జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. 22A సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వారి భూములపై హక్కులు రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులను తొలగించి త్వరితగతిన పరిష్కారం చూపాలని హరీష్ రావు కోరారు. కూడా కనీసం మనకు హ్యాపీగా ఉండేది లేదు. ఈ విధంగా మనకు కనీసం మళ్ళీ మనకు ముందు కనీసం ఏ విధంగా మనం మనకు హ్యాపీగా ఫీల్ అయినామో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మనకు నిజ స్వరూపం చూపిస్తున్నారు. వాళ్ళు ఏమిటి వాళ్ళ శక్తి ఏమిటి లెక్క చెప్పి ఇప్పుడు అలాంటివి లేకుండా మనం మన గౌరవాలు కాపాడుకోవాలి. మనం ఈ విధంగా కనీసం మనం రికమెండేషన్ సాధించాం. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇండియన్ వాటర్ దిట్ ఈస్ నాట్ ది గవర్నమెంట్ ల్యాండ్, ఇది భూదాన్ ల్యాండ్. కనీసం సృష్టించిన దేవుడు కూడా ఇది బ్యానర్స్ పెట్టలేదు, ఏది లేదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం మనం అన్ని ఉన్నాయి అయినా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు సబ్ రిజిస్ట్రార్ గారు. ఎందుకని చెప్పి వెళ్ళి అడిగితే ఇది 22A కింద కొన్ని అదేంటి ఇది లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి అన్నీ ఉన్నాక ఎందుకు ఫ్రమ్ పాస్ట్ 40 years నుంచి ఉన్నాయి కదా ఎందుకు చేస్తున్నారు అంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తారు, దీంట్లో 22Aలో వేస్తారు, సో వీ కాంట్ రిజిస్టర్ అని చెప్పారు. ప్రాసెస్ ఏంటంటే అడిగితే కలెక్టర్ నుంచి NOC తీసుకురమ్మని చెప్పారు. కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే తనేమో ఇవి మాకు తెలియదు, ఇది ఎలా చేయాలో ప్రాసెస్ కూడా ఎలా చేయాలో అని అంటున్నారు. అది కాదు మేడం, మనకి NOC మీరే వేశారు కదా, ఇక్కడ మనకి నోటీస్ ఉంది, నోటీస్ డౌన్లోడ్ చేసుకున్నాను గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, IGRS గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే ఆ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఓకే మాదే పడిందేమో, మా ప్లాటే పడిందేమో అనుకుంటే టోటల్లీ డిఫెన్స్ కాలనీ ఈవెన్ భవన్ స్కూల్ కూడా పడింది. 50 acres భవన్. ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టిండ్రన్న మాకు వక్ఫ్ బోర్డ్ లో ఇంతకుముందు ఎప్పుడు కూడా నిషేధిత జాబితాలో లేకుండే ఒక 20 ఎకరాలు కబ్జా పెట్టుకోవడానికి దాన్ని కూడా నిషేధిత జాబితాలకు తీసుకొచ్చిండ్రు. అసలు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాలు అసలు వాళ్ళకి అర్థమే అవుతలేదు. ఇప్పుడు ఇంతకుముందు బాబు చెప్పినట్టు ఒక డిఫెన్స్ కాలనీ, ఇంతకుముందు ఒక జూపల్లి హోమ్స్. అయ్యా మీరు ఇది తప్పు చేస్తున్నారు, మీరు ఇన్ని ఇండ్లని మీరు ఈ విధంగా చేయొద్దు, మీరు అంటే ఆస్తి యజమానులని ఇబ్బంది పెట్టొద్దు అని అనుకునే మొన్ననే ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు. 10,000 ఇండ్లని దాని నుంచి రిలీజ్ చేయించుకోగలిగినాం. ఇంకా అనేక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే మా దగ్గర 30,000 ఇండ్లని అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, రాష్ట్రమంతా జరిగింది కదా, అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు MROలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొని అయితే చేయరు కదా, ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్, ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్, ఇట్ ఈస్ నాట్ వన్ RDO, హోల్ స్టేట్ రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం, ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది. ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో, ఒక జిల్లానో, ఒక MROనో, ఒక RDO ప్రజల ఆస్తులపై నీ ఇష్టం ఉన్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, డెఫినెట్ గా BRS మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని స్తంభింపజేసైనా, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్ర మూసీలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. BRS వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్న, భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుంది అంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది.
వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటున్నా, ఈత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రి ఇవాళ నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి? రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలను ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు, ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది, ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంది 14 విలువైన భూములను కూడా కల రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. రూపాయి కూడబెట్టుకొని చిట్టీలేసి తమ జీతంలో నెల ఆదా చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటారు. చచ్చిపోయే నాటికి సొంత ఇంట్లో చచ్చిపోవాలి. ఎన్నటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఇది పేద మధ్యతరగతి ప్రజల కళ, ఆకాంక్ష. అటువంటిది వాళ్ళ జీవితకాలపు కష్టాన్ని ఒక పెన్నుపోటుతో, మీ అత్యాశతో, మీ పర్సంటేజీల కోసం ఇలా భూములను నిషేధిత జాబితాలో పెడితే ఆ కుటుంబాలు పడే బాధ ఎంత, ఆ కుటుంబాల్లో ఉండే ట్రామా ఎంత, వాళ్ళు పడేటువంటి కష్టానికి ఎవరు జవాబుదారి వహిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిషేధిత జాబితాలో పెట్టిన భూములపై పోరాటం జరిగింది. దీనికి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు రావడం జరిగింది. ఇక్కడికి అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గారు, అదేవిధంగా మా మాజీ కార్పొరేటర్లు, నాయకులు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మల్కాజ్గిరిలో సుమారు 30,000 ఇండ్లని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఈ 1.5 ఇయర్ నుంచి, అంటే ఈ 3 to 6 months నుంచి 1.5 ఇయర్ మధ్యలో సుమారు 30,000 ఇండ్లు. అంటే ఒకసారి ఆలోచించండి, ఎన్ని